హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలోంచి నానా హైరానా అనే సాంగ్ అయితే వచ్చింది భయ్య. సాంగ్ గురించి ఏం చెప్పను భయ్య. డైరెక్టర్ శంకర్ గారి మార్క్ క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది భయ్య. ఎంత చెప్పినా సరే ఈ సాంగ్ గురించి చాలా తక్కువ నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చినాయి భయ్య 2 సాంగ్స్. కానీ దాంట్లో ఒక ఫస్ట్ సాంగ్ అనమాట బాగా ట్రోలింగ్ గురైంది. సెకండ్ సాంగ్ బాగా హైలైట్ అయింది. కానీ థర్డ్ సాంగ్ ప్రోమోనే చించేసిందని చెప్పాలి. అయితే ఈ సాంగ్ వచ్చి రాగానే నేనైతే చూసా భయ్య, ఎంత బాగుందో అసలు. ఆ బ్యాక్గ్రౌండ్లో అనమాట ఎంతెంత విజువల్స్, అంటే ఆ ప్లేసెస్ అనమాట ఎంత బాగున్నాయో న్యాచురల్గా తీసినట్టే నాకైతే అనిపించింది భయ్య. అసలు విఎఫ్ఎక్స్ అనేది వాడలేదని నాకైతే అనిపించింది. దీంట్లో రామ్ చరణ్ గారి లుక్, ఆ కట్అవుట్ సింపుల్గా ఉన్నాడు భయ్య. అసలు ఈ మూవీలో ఇలాంటి సాంగ్ ఉంటే చాలా నాకైతే అనిపించింది భయ్య. అదే కాకుండా కైరా అద్వానీ గారు ఫామ్లో లేరని చెప్పారు భయ్య. కానీ ఫామ్లో లేకపోతే ఏంటో భయ్య, ఇప్పుడు ట్రెండ్ సెట్ చేసేదైతే ఉంది. ఇప్పుడు ట్రెండింగ్లో అనమాట ఈ సాంగ్ ఉంటుంది భయ్య, నిజం చెప్పాలి అంటే. కానీ ఈ మూవీ టీం ఎలాంటి స్ట్రాటజీ వాడారో నాకైతే అర్థం కాలేదు భయ్య. నిన్నైతే రావాలి ఈ సాంగ్ అనమాట, అయితే నిన్నైతే రాలేదు భయ్య. కానీ వచ్చి రాగానే షాక్ అయిపోయారు భయ్య. ఇలాంటి సాంగ్ తమన్ గారు ఎలా కొట్టారా బాబు అని నాకైతే అనిపించింది. నిజం చెప్పాలంటే డైరెక్టర్ శంకర్ గారి మూవీస్లో అనమాట ఇలాంటి సాంగ్స్ అయితే ఉంటాయి భయ్య. ఇలాంటి మెలోడీ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్లో అనమాట ఇలాంటి సాంగ్ అయితే లేదు భయ్య. అందరి మూవీస్లో అనమాట అన్ని సినిమాల్లో కొత్త రకంగా ట్రెండ్కి తగ్గ పాటలు అయితే పాడుతూ ఉంటారు, అంటే సాంగ్ అయితే ఉంటాయి. కానీ డైరెక్టర్ శంకర్ గారు ట్రెండ్ని సెట్ చేసేయాలన్నమాట. ఇలాంటి మెలోడీ సాంగ్ అయితే పెట్టారు భయ్య. అని ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది ఈ సాంగ్ వల్ల మూవీకి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సాంగ్స్ ఉంటే భయ్య నిజంగా చూడాలనిపిస్తుంది భయ్య. ఈ మూవీలో ఇంకెలా ఉంటుందో, ఈ మూవీ స్టోరీ ఏంటని ఇలాంటి సాంగ్స్ ద్వారా అనమాట బాగా ప్రమోట్ అవుతుంది మూవీ. నాకు తెలిసి అనమాట ఇలాంటి సాంగ్ నేను దాదాపు 10 సంవత్సరాలు బట్టి వినలేదు భయ్య. ఏ సినిమాలో కూడా అంత బాగా నచ్చింది నాకైతే. ఇక ఈ సాంగ్ గురించి చెప్పాలి అంటే చాలా దేశాలు అయితే తిరిపి, అంటే నేను చెప్పే ఇంతకుముందు చాలా దేశాల్లో అనమాట ఈ సాంగ్ షూటింగ్ అయితే చేశారంట భయ్య. అలాగే ఈ సాంగ్ దాదాపు 35 కోట్ల నుండి 45 కోట్ల దాకా అయితే ఖర్చు అయిందంట ఈ సాంగ్కి ఇంతేంట్రా బాబు అని చాలామంది అయితే అనుకుండొచ్చు. కానీ సాంగ్లో అసలు మంచి డెప్త్ అయితే ఉంది భయ్య. అసలు ఊహించలేం భయ్య. స్టెప్స్ మనం అన్ని సినిమాల్లో స్టెప్స్ ఏం స్టెప్పులు భయ్య. స్టెప్పులు ఉండకుండా సింపుల్గా అనమాట ఇలాంటి సాంగ్ ఉంటే విధ్వంసం క్రియేట్ అవుతుంది ఏ మూవీ అయినా సరే. నాకు చాలా 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 బాగా నచ్చింది భయ్య. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.